రెండవ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు. ఆ మధ్య భాగం గమనించండి. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చదివేరా అందరూ? నాకు వినబడలేదే మీ స్వరాలు అసలేమి. ఒకసారి చదువుదామా? బిగ్గరగా చదవండి. 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీ వాక్యము మా అక్కర జీవితములో ఎంతైనా మాకు బోధనిచ్చున్నదని, నీ మాటే మమ్మల్ని సంతృప్తి పరుచున్నదని, మా గాయములు కట్టునది, మా భవిష్యత్తు కొరకై దిక్సూచిగా, చుక్కానిగా, చేతికర్రగా తోడ్పడినదని నమ్మి మీ వద్దకు వస్తున్నాం. నీ వాక్యము దాని పరిపూర్ణమైన అధికారముతో, స్పష్టతతో, సరళతతో, గంభీరత్వముతో వెడలనుగాక. నీ వాక్యము దాని పరిపూర్ణతలో మా యందు దాని కార్యమును జరిగించునుగాక. నీ వాక్యము అంతరంగములలో సమృద్ధిగా ఫలించునుగాక. నీ వాక్యమును మా జీవితముల అక్కర కొలది మాకు పంచియమని ప్రార్థిస్తూ, నాతో మాట్లాడుము, నా అక్కరలు తీర్చుము, నన్ను సరిచేయము. బోధ వినుచున్న వారితో మాట్లాడము, వారి జీవితముల అక్కర్లు తీర్చుము. మేలు దయచేస్తావని నమ్మి యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆకోరు లోయ. ఆకోరు లోయ. ఆకోరు లోయ గురించి మాట్లాడినప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? ఆకోరు లోయను గురించి మాట్లాడితే ఎవరు గుర్తొస్తారు? ఇంత నిశ్శబ్దం ఉంటుందే, నేను అసలు ఊహించలేదే. ఆకోరు లోయ అసలు ఎక్కడుంది బైబిల్లో? అవన్నీ మాకు తెలిస్తే నీ ముందెందుకన్నా ఇట్లా కూర్చునేది. ఆకోరు లోయ అనగానే గుర్తు వచ్చే వ్యక్తి ఎవరంటే ఆకాను. ఎవరండి? రండి, మొదటిది ఈ ఆకోరు లోయ నేర్పే పాఠాలు ఏమిటో చూస్తాం. ఆకోరు లోయ పాఠములు. మొదటి పాఠం, ఆ లోయ నేర్పించే మొదటి పాఠం ఏమిటి అనంటే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయము 26వ వచనం. పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. యుద్ధానికి వెళ్తున్నారు, సైనికులందరూ వెళ్తా ఉంటే దానికి ముందు సైనికులందరితో యెహోషువ ఒక మాట చెప్పాడు. చూడండి, మనం వెళ్తున్న స్థలం పేరు యెరికో. ఆ యెరికో పట్టణమంతా శాపగ్రస్తమైనది. ఇప్పుడు ఆ యెరికో పట్టణం మీదకి యుద్ధం వెళ్తున్నాము, దాని చుట్టూ 7 రోజులు తిరుగుతాము. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దాని ప్రాకారం కూలిపోతుంది. ఆ గోడ ఎక్కి లోపలికి వెళ్ళిపోయేంతగా నేలను దిగుబడిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కనబడినది యావత్తు దహించి వేయండి అన్నాడు. కనబడినది యావత్తు కాల్చేయండి అన్నాడు. అయితే కాలనివి అగ్ని చేత బూడిదగా మారణమేమైనా ఉంటాయనుకోండి, వాటిని ఏం చేయాలి? తీసుకొని వచ్చి దేవుని మందిర ఖజానాలో చేర్చండి.
ఇది యెహోషువ చెప్పిన మాట. కాలిపోయేవన్నీ ఏం చేయాలా? కాల్చేయాలి. కాలనివి ఏవైనా ఉంటే వాటిని తీసుకొచ్చి యెహోవా మందిరంలో ప్రతిష్ఠించి ఖజానాలో పడేయాలి. ఇది ఇచ్చిన ఆజ్ఞ. చెప్పాడు, శపితమైనది దేనిని కూడా ఎవడు కూడా ముట్టుకోవద్దు అని చెప్పాడు. అయితే యుద్ధానికి పోయారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మంచి సంభ్రమాల్లో ఉన్నారు. దాని తర్వాత ఒక చిన్న పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. ఈ ఎరుకో తర్వాత ఒక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ చిన్న పట్టణం పేరు హాయి. ఏం పట్టణం అండి? హాయి. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు, కానీ వీరికి హాయి ఏమాత్రం లేదు. ఎందుకు? పెద్ద పట్టణం, పెద్ద గోడలు కూల్చేసిన వీరు చిన్న పట్టణం మీద ఘోరమైన ఓటమి పొందారు. ఏమిది? ఇంకా ఎక్కువ మంది వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా ఎక్కువ మంది రెండోసారి వెళ్ళారు. మరింత అధిక మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఇది ఎలా సంభవిస్తుంది? చాలా దుఃఖమైపోయింది. అంత పెద్ద ఎరుకో గోడలు కూల్చేసిన సైన్యం మనం, అంత పెద్ద పట్టణాన్ని చేజిక్కించుకున్న మనం ఈ చిన్న హాయి పట్టణం మీద మనం ఓడిపోతున్నామేంటి? అంతకంతకు ఎక్కువ మందిని ఓడిపోయామే అని ఎంతో దుఃఖముతో నేలను ముఖం పెట్టుకుని యెహోషువ కాళ్ళ మధ్య తలబెట్టుకుని ఏడుస్తున్నాడు. ప్రభువా, ఈ ఓటమికి కారణమేమి? ఎంత మంచి లక్షణం చూడండి యెహోషువతో. తాను ఇంకా వెళ్దాం పదండి, ఇంకా వెళ్దాం పని నల్ల ఏం చేశాడు? ఈ ఓటమికి కారణము చక్కగా కూర్చున్నాడు, మోకరించాడు, మోకాల మీద తలబెట్టుకున్నాడు. దేవా, మాకు చెప్పు, వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఫెయిల్యూర్? ఈ ఓటమికి కారణం ఏంటి ప్రభువా? ఈ ఓటమికి కారణం ఏంటి? ఏడుస్తున్నాడు యెహోషువ. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడు, యెహోషువ, నీ ముఖము నేల మోపుటేలా, నీవు కిన్నడవై కూర్చుండి ఏడ్చుటేలా, లే, చీట్లు వేయి, ఎవరి వలన కీడు సంభవించదు నేను చెప్తాను నీకన్నాడు. లేచాడు, గోత్రాల పేర్ల చీటి వేశాడు. ఒక గోత్రం వచ్చింది, దానిలో గోత్ర కర్తల అంటే గోత్ర పెద్దల పేర్లు చీటి వేశాడు. ఒక పెద్ద పేరు వచ్చింది, ఆ కుటుంబ సభ్యులు అన్నదమ్ముల పేర్లు వేశాడు. అందులో ఒకరి పేరు వచ్చింది. ఎవరు ఆ పేరు అంటే ఆకాను. పిలిచాడు, ఓ ఆకాను, నువ్వు చేసినదేమో ఒప్పుకొని దేవుని మహిమ పరచు. ఆ చక్కని మాట చూడండి, యెహోషువ చెప్పిన మాట రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొనుట అనున్నది దేవునికి మహిమ చెల్లించుటే. ఎప్పుడైతే చెప్పాడో ఇక మరుగు చేయక ఆకాను ఒప్పుకున్నాడు. అయ్యా, ఇదిగో నేను ఈ షీనారు వస్త్రాన్ని, ఇదిగో ఈ బంగారు కమ్మిని తెచ్చుకొని నా గుడారములో గొయ్యి తీసి దాన్ని గోతులో పాతిపెట్టి దాచేశాను. శపితమైనది నేను కొంత దాచుకున్నాను, అందుకే ఈ గొప్ప నష్టం. అంతే. దేవా, ఏం చేయమంటావు ఈ వ్యక్తి విషయం అని అంటే దేవుడు అన్నాడు, రాళ్లతో కొట్టి చావగొట్టాడు. ఇది ధర్మశాస్త్రపు కాలం, శిక్ష అప్పటికప్పటికి వచ్చే కాలం, కృప దొరకని కాలం, శిక్ష వేయబడేందుకు తీక్షణమైన కోపోద్రుకుడైన దేవుడైన యెహోవా విధించిన శిక్షాకాలం. ఇక వేరు మారు మాట లేదు. ఆకాలను, తన భార్యను, తన బిడ్డలను, తన కుమార్తెలను, తన పశువులను, తన గుడారాన్ని, తన వస్తువులను ఆ దాచించిన అంతా తీసుకువచ్చి అక్కడ పడవేసి రాళ్ళతో కొట్టి వారిని చంపేసి అగ్నితో వారిని కాల్చేసి అక్కడ రాళ్ళు ఒక పెద్ద కుప్పగా వేసేసి ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరంటే ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ నేర్పించే మొట్టమొదటి పాఠం ఏమిటంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వార్నింగ్. ఇది హెచ్చరిక స్థలం. ఏమి హెచ్చరిక స్థలము? వారు ఆశించినట్లు మనము ఆశింపకుందము. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ అధ్యాయం అనుకుంటే చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనం, అందరం కలిసి 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనము చదవండి బిగ్గరగా అందరూ. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆకోరు లోయ, ఆ రాళ్ల కుప్ప చూడగానే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఆ లక్షలాది మందిలో ఎవరికైనా అయ్యో
శపితమైన దానిని ఆశించిన వ్యక్తి శిక్ష పొందిన స్థలము. నేను శపితమైన దానిని దేనిని కూడా తాకకూడదు, ముట్టకూడదు, ఆశింపకూడదు అన్న హెచ్చరిక రాళ్ల కుప్ప ఆకోరు లోయ నిత్యం ఆ వార్నింగ్, ఆ అలర్ట్, ఆ సిగ్నల్ ఇస్తూనే ఉంది. ఈవెన్ టుడే దేవుని బిడలారా, పరిశుద్ధమైన దేవుని జనాంగమా, ఈ లోకమును దానిలో ఉన్న దానిని ప్రేమింపకుడిని దేవుని వాక్యం రాబడింది. శపితమైన దానిని దేనిని ముట్టకుడి, దయచేసి రండి. యెషయా గ్రంథం. పాప సంబంధమైనది, శపితమైనది, దేవునికి కోపం పుట్టించినది, దేవుని వాక్యమునకు ఏమాత్రం సరిపోనిది దేనిని కూడా మనం ముట్టకూడదు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. యెషయా 52:11 వచనము. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు క్లెన్స్ థైసెల్వ్స్, డిపార్ట్, తొలగిపో. ఆ శపితమైన దాని నుంచి తొలగిపో, అపవిత్రమైన దాని నుంచి తొలగిపో. నాశనకరమైన దానిని ముట్టుకొనవద్దు, పాప సంబంధమైన దేనిని దాచుకొనవద్దు. అది దేవుని కోపమును తీసుకుని వస్తుంది. యెహోవా కోపోద్రకుడై అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆకోరు లోయ, ద వ్యాలీ ఆఫ్ ఆకోర్ స్పీక్స్ అబౌట్ ద అన్టచబుల్ ఆఫ్ కర్స్డ్ థింగ్స్. శపితమైనది, ముట్టరానిది, అంటరానిది, శపితమైనది మన జీవితములలో, మన అంతరంగాల్లో, మన హృదయాల్లో, మన జీవితములలో ఏది ఉండరాదని హెచ్చరికను జారీ చేస్తుంది. పవిత్రులమై, నిర్దోషులమై, పరిశుద్ధులమై మన దేహమందును గాని, మన హృదయమందును గాని, మన కుటుంబముల యందు గాని, సంఘమునందు గాని, మన పరిసరాలలో మనము కలిగిన దేని యందు కూడా అపవిత్రమైన దానిని దేనిని ముట్టుకుందాం. మీరు ఎప్పుడైనా మద్రాసు పట్టణం వెళ్తే, మద్రాసులో వైఎంసిఏ రోడ్లో ఉన్న దేవుని మందిరం యెహోవా షమ్మా, భగత్ సింగ్ గారు మొట్టమొదట ప్రారంభించిన ప్రార్థన మందిరం యెహోవా షమ్మా అనే మందిరానికి పోతే, ఆ మందిరానికి పోయిన తర్వాత అడగండి ఒక మాట, ఏమనంటే, అయ్యా ఇక్కడ ఏదో ఒక పెద్ద బావి ఉండేదంట కదా, అది పూడ్చారంట కదా, ఏంటది అని అడగండి. అప్పుడు వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు మీకు. ఇదిగో ఇక్కడే పెద్ద బావి, చాలా పెద్ద బావి. అంత పెద్ద పాతకాల బావులు ఉంటాయి, మీకు గుర్తే కదా, ఎంత పెద్ద ఉంటాయి. ఇళ్లలో బావులు అయితే చిన్న చిన్న వరలు దించుతారు, కానీ పాతకాలపు వ్యవసాయ బావులు ఎంత ఉండేవండి, చాలా పెద్ద బావి అది. ఏమిటి దీని చరిత్ర అని అడిగితే అక్కడ మీకు స్పష్టంగా చెప్తారు. ఒక దిన మన దైవజనుడు భగత్ సింగ్ గారు స్పష్టంగా వాక్యం చెప్పినాడు. ఏమని అంటే, ఇదిగో దేవుడు నీకిచ్చిన పవిత్రమైన, పరిశుద్ధమైన, ఆశీర్వదింపబడిన సంపాదనకు సంబంధించినది ఏది కూడా నీ ఇంట ఉన్నా కూడా దూరం వచ్చాయి. దైవజనుడు ఆ రోజు వాక్యం చెప్పిన ఆ సంగతి ఏంటంటే, ఒకళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎటు చూసిన మెడికల్ వాసన వస్తుందంట. ఏం వాసన అండి? ఎటు చూసిన మెడికల్ వాసనే. ఏంది ఎటు చూసిన మెడికల్ వాసన వస్తుందని అడిగితే, ఏముందన్న, మెడికల్ డిపార్ట్మెంట్ కదా, ఆ సిరంజులు, ఆ దూదులు, ఆ టాబ్లెట్లు ఉంటాయి కదా ఫ్రీగా వచ్చేవి, అవి తెచ్చి ఇంట్లో పడేసాం. తీసేయి, మొత్తం తీసుకొని వచ్చి ఏడబడే ఆ బావులు పడే. నీది కానిది, దేవుడికి ఇయ్యనిది ఏది కూడా వద్దు. ఆ దినము దేవుని వాక్యం మీరు భగత్ సింగ్ గారి ఆ సాక్ష్య పుస్తకంలో మీరు చదివితే దాంట్లో స్పష్టంగా రాస్తారు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్ల మీద సోఫాలు, మంచాలు, రిఫ్రిజిరేటర్లు, రకరకాల చెప్పులు, వస్త్రాలు, బండ్లు కట్టుకొని, తోపుడు బళ్ళు వేసుకొని లాక్కొని వచ్చి అందులో పడేస్తూ, అవన్నీ అందులో పడేస్తుంటే ఎంత ఖరీదు సామాన్యమా చెప్పండి? ₹1000 ఖరీదు. ఒకటే, అయ్యా ఇదిగో ఇది లంచముగా తీసుకుంటే వచ్చింది, ఇదిగో ఇది అపవిత్రంగా వచ్చింది, ఇదిగో ఇది అన్యాయంగా వచ్చింది, అన్యాయపు సొత్తు నాకు అసహ్యము అని దేవుడు చెప్పాడు. ఇదిగో అది అన్యాయముగా వచ్చింది, ఇదిగో ఇది మోసం చేస్తే వచ్చింది, ఇదిగో ఇది అబద్ధం ఆడితే వచ్చింది, ఇది దొంగ సంతకం పెడితే వచ్చింది, ఇది అమ్మడానికి పెట్టింది, ఇంటికి తెచ్చుకున్నాను. ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు సీట్లు పట్టుకొచ్చారంట, ఇంట్లో కూర్చునే కుర్చీలు. ఏంటవి?
ఇవేందయ్యా ఇనప కుర్చీలు పట్టుకొస్తున్నట్టు, అయ్యో అన్న ఇవి బస్సులో వేసే సీట్లు మిగిలే కదని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అవి మా ఇంటికి తెచ్చుకోవాల్సినవే కాదు, దొంగతనంగా ఇంటికి తెచ్చుకున్నా. తీసి అందులో వేసా. బోల్ట్లు నట్లు కూడా తీసేసాడంట. దేవుని బిడ్డలారా, శపితమైనది ఏది కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదు. ఆకోరు లోయ, ఏది చెప్పండి? ఆకోరు లోయ, ద ప్లేస్ ఆఫ్ వార్నింగ్, ద ప్లేస్ ఆఫ్ వార్నింగ్, హెచ్చరిక స్థలము. మన అంతరంగములలో కానీ, మన తలంపులలో కానీ, మన అవయవాలలో కానీ, మన కుటుంబంలో కానీ, మన గృహములో కానీ, మన సంఘములో కానీ, సమాజంలో కానీ, నా ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధమైనటువంటి సేవోపకరణములను మోయువారులారా. అక్కడ ఫ్రేజ్ మీరు చూసారా లేదో, ఇందాక మనం చదివిన 52వ అధ్యాయంలో, యెహోవా సేవోపకరణములను మోయువారులారా. దేవుని పరిశుద్ధమైన సేవోపకరణములను మోయు ధన్యత గల వారులారా. ముట్టకొడి ముట్టకొడి, పోవుడి పోవుడి, దానిని దూరముగా ఇప్పుడు అపవిత్రమైన దేని కూడా ముట్టుకోవద్దు. దేవా, నా మనస్సులో, నా హృదయములో, నా తలంపులో, నా జీవితంలో శపితమైనది నేను విడిచిపెడుతున్నాను, నేను విడిచిపెడుతున్నాను. ఆ కోరులో నాకు హెచ్చరిక ఇస్తుంది. అక్కడ నీ కోపము రాకమునిపే నేను విడిచిపెడుతున్నాను. బహుశా నేను అంటాను, హాయి మీదకి వెళ్ళి ఓడిపోయినప్పుడే, ఆ ఓటమి రాగానే, అయ్యో ఈ ఓటమికి కారణం నేనే, ఇదిగో నా దగ్గర శపితమైనదే అని కనుక ఆకాను ముందే తాను తీసుకొని వచ్చి, ఇదిగో అయ్యా నేను ఇది చేశాను అని ఇచ్చేసి ఉంటే బహుశా అంతమంది ఇశ్రాయేలీయులు ప్రాణాలు పోయి ఉండేవి కాదు. తాను, తన కుటుంబం, తన కుమార్తెలు అగ్ని చేత కాల్చబడాల్సిన అవసరం వచ్చేది కాదు. కనుకనే ఆకోరు లోయ. ఇప్పుడు రెండవ తలంపుకి వస్తే, ఆకోరు లోయ. ఇప్పుడు మనం చదవండి తెచ్చేసి హోషేయ గ్రంథం 2వ తలంపుకి వస్తాం. సరే, ఈ 2వ సంగతికి వచ్చాము. సరే, అక్కడే మళ్ళా క్షమించండి, యెహోషువలోనే చదువుదామండి, 7వ అధ్యాయంలోనే అదే మాట మళ్ళీ చదవండి. 26వ వచనం అక్కడే ముందు జ్ఞాపకం చేస్తానా? యెహోషువ 7:26, కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసెను. విడిచి ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం అందరూ కలిసి చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా యెహోషువను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులై వారందరూ తోడుకొని ఇప్పుడు హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీకు అప్పగించుచున్నాను. ఆకోర్ అనేటువంటి మాటకు అర్థం బాధ. చెప్పండి, ఏంటి? ట్రబుల్. ఏంటండి? బాధ. ఆకాను అనే మాటకు, హీబ్రూ మాటకు అర్థం బాధపరచువాడు, ట్రబులర్. ఏం చెప్పండి? ట్రబులర్, బాధపరచువాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుల గుంపులో నుంచి, ఈ ఇశ్రాయేలుల ఈ ప్రజలందరిలో నుంచి ఏమి తీసివేయబడింది చెప్పండి? బాధపరచువాడు తీసివేయబడ్డాడు, బాధ కూడా తీసివేయబడింది. ఇప్పుడు వారికి 8వ అధ్యాయంలో ఏమి అనుగ్రహించబడుతుంది? జయం అనుగ్రహించబడుతుంది, విజయం అనుగ్రహించబడుతుంది. ఇక నీకు భయం లేదు, ఇక జడియొద్దు, ఇక నీవు హాయి మీదకి ఇప్పుడు పో. నౌ యూ విల్ ఎంజాయ్ విక్టరీ. ఇప్పుడు నీకేముంటుంది? విజయం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళు, ఆ రాజు నా జనానికి ఇస్తాను. ఎరుకోకి ఏమి చేశారో హాయి కూడా అదే చేస్తారు, దోపుడు సమయం తీసుకొని వస్తారు. బికాజ్ ఐ హావ్ రిమూవ్డ్ ద ట్రబుల్ అండ్ ట్రబుల్ మేకర్. ఎందుకంటే నేను బాధకు కారణమైన వ్యక్తిని ఏం చేశాను? తీసివేశాను. ఐ హావ్ రిమూవ్డ్. ఆ బాధకు కారణమైన వ్యక్తిని ఏం చేశాను? తీసివేశాను. ఇప్పుడు నీకు జయమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ ఆకోరు లోయ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ద ప్లేస్ ఆఫ్ రిమూవల్. బాధ తీసివేయబడిన చోటు, బాధ తొలగించబడిన చోటు, ఆ ఓటమి బాధ ముగించబడిన చోటు. There itself at the valley of Achor, all the trouble
అండ్ ద రీజన్ ఫర్ ద ట్రబుల్ వాజ్ ఎండ్ అప్. ఆ ఆఖరు లోయలో బాధకు కారణం ఎవ్రీథింగ్ అంతా కూడా సమాధి చేయబడింది. ఇప్పుడు జయములోనికి వెళ్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో యోసేపు తన బిడ్డలకు పేరు పెట్టే సందర్భంలో ఇలా అంచాడు, ఏ దేశంలో నేను పరవాసినై ఉన్నానో, ఏ దేశంలో నేను బాధ అనుభవించానో, ఎక్కడైనా దుఃఖమును పొందుతూ వచ్చానో, అక్కడే దేవుడు నా బాధను మర్చిపోనట్లుగా చేశాడు. రండి అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనం. అందరం కలిసి చదువుదామండి, బిగురుగా చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అను పేరు ఏమి చేసే దేవుడు చెప్పండి? బాధను మర్చిపోనట్లు చేశాడు. మనష్షే అంటే అర్థం ఏంటనంటే, ఫుట్ నోట్స్లో 1 అని అంక వేసింది. ఏంటి చెప్పండి? ఏంటండి? వాట్ ఏ బ్లెస్సెడ్ వరం! ఎంత అద్భుతమైన వరం కదా! ఒక్కసారి గనక దేవుడు ఇట్టగొట్టి గడిచిన జీవితపు బాధలన్నీ మర్చిపోదువుగా కన్నాడు అనుకోండి, ఎంత ప్రశాంతమో, ఎంత నెమ్మదో. ఇది శ్రేష్టమైనటువంటి ధన్యత. నా ప్రియమైన తమ్ముడా, చెల్లి, నా అన్న, అక్క, దేవుని నామములో జ్ఞాపకం చేస్తున్నా, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ రిమూవ్స్ ద పెయిన్. ఆ బాధను మర్చినట్లుగా చేశాడు. అంతటితో ఉన్నాడు ఆ యోసేపు. ఇంకో కొడుకు పుట్టాడు. పుడితే ఈ యోసేపు ఆ కొడుకు పేరు పెట్టడానికి మళ్ళీ ఏముంటుందో తెలుసా? చూడండి, 52వ వచనం. అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు. బాధ మర్చిపోనట్టు చేయడం ఒక ఎత్తు, బాధపడిన స్థలములోనే నష్టము, కష్టము, కన్నీరు, కొదువ, లోటు, కొరత, ఆకలి, ఒంటరితనము ఎదుర్కొన్న అదే స్థలములో అభివృద్ధి పరిచిన దేవుడు. ఇప్పుడు యోసేపుకి అన్నామనుకోండి, ఏమైనా బాధ ఉందంటే, ఏం బాధ? అదిగో అన్నలందరూ నా ముందుకు వచ్చారు. అదిగో నాన్న బండెక్కి వస్తున్నాడు, నాన్న బండెక్కి వస్తున్నాడు. వచ్చి ఏం చూడడానికి వస్తున్నాడు? ఎక్కడైతే బాధపడ్డానని నీ సంవత్సరాలు ఒక్కడిగా ఉంటూ అక్కడే పొందిన అభివృద్ధి చూడడానికి వస్తున్నాడు. యోసేపు, నువ్వేనా? ఎవరు? నువ్వేనా? పిల్లోడిగా రంగురంగుల వస్త్రం కుట్టించారు. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కన్నప్పుడే చనిపోయింది కదా. ఆ అమ్మ మీద ఉన్న ప్రేమ, రాహేలమ్మ మీద ఉన్న ప్రేమంతా నీ మీద చూసుకొని నీ మీద చూపించుకున్నాను. ఎందుకంటే ఆమెను మామూలుగా ప్రేమించాను. 14 సంవత్సరాలు కొలువుండి ప్రేమించాను. ఆ తర్వాత 7 సంవత్సరాల మళ్ళీ మీ మామ దగ్గర ఇంత చేశానే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాధ మర్చిపోనట్లు చేశాడు. బాధపడిన స్థలంలోనే అభివృద్ధి పొందినట్లు చేశాడు. ఆకోరు లోయ, ఆ రాళ్లకు పక్కన ఏం జ్ఞాపకం చేస్తుందంటే, హియర్ ద పెయిన్ వాజ్ రిమూవ్డ్, ద ట్రబుల్ వాజ్ రిమూవ్డ్, ద ట్రబుల్ మేకర్ వాజ్ రిమూవ్డ్. ఇక్కడే బాధ అంతా కొట్టివేయబడింది. బాధ యొక్క కారణం అంతా కూడా ఏం చేయబడింది? తీసివేయబడింది. ఇప్పుడు వెళ్దాం పదండి. ఎక్కడికో? హాయి మీదకి. మళ్ళీ భయపడి వెళ్తారా? అమ్మో, 2 సార్లు పోయాం, ఒకటికి 2 సార్లు ఓడిపోయాము, అంతకంతకు నష్టపోయాము, అంతకంతకు మా ఇశ్రాయేలులు చచ్చిపోయారన్న భయం లేకుండా ధైర్యంగా హాయి మీదకి వెళ్తున్నారు. హాయి ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటారంటే, రండి మళ్ళీ వస్తున్నారా? ఫస్ట్ సారి వచ్చారు, బుద్ధి లేదంటరా, కొట్టి పంపించాం. 2వసారి వచ్చారు, ఎంతమందిని చంపాం? మీ ఇశ్రాయేలులోనే 1000 మంది పైగా మిమ్మల్ని చంపాం. 3వసారా? రండి. వాళ్ళు హాయి వారు ఎలాగుంటారంటే, ఓహ్ మళ్ళా వస్తున్నారా అన్నట్టుగా ఉంటారు. కానీ ఈసారి వీరు వస్తుంది ఎలాగొస్తున్నారు? సంపూర్ణ దైవ బలముతో వస్తున్నారు. ఓటమి పాలయ్యేందుకు రావటం లేదు, వారు ఓడిపోయేందుకు రావటం లేదు. దేవుడు చెప్తే మీరు పోండి జయిస్తారు, హాయి మీద ఎరుకొని చేసినట్టు చేస్తారని చెప్తే వస్తున్నారు. వారు పాపం 2 సార్లు ఓడించారు కదా అనుకొని అదే రిలాక్సేషన్తో ఉన్నారు. అంతే. ఆ తర్వాత జరిగిన సంగతి మనం చూస్తే యెహోషువ 8వ అధ్యాయంలో దేవుడు అఖండమైన విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎందుకంటే బాధ కారణాన్ని, దేవుడు ఆ నష్ట కారణాన్ని ఏం చేశాడు? తీసివేశాడు.
ఓటమికి కారణమైన దాన్ని దేవుడు తీసివేశాడు. కనుకనే ఆ ఆకోరు లోయ ద ప్లేస్ ఆఫ్ రిమూవల్ జ్ఞాపకం చేస్తుంది. దేవుడు బాధను తొలగించిన చోటు, నష్టమును తొలగించిన చోటు. ఇది రెండవది. మూడవదిగా దయచేసి రండి, ఆకోరు లోయ జియోగ్రాఫికల్గా భౌగోళికంగా చూస్తే, మ్యాప్లో చూస్తే ఎలాగుంటుంది అని అంటే, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. 15:7. ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణ తీరమున ఉన్న చాలమ్మా, ఆకోరు లోయ నుండి ఆ సరిహద్దు అంటే ఇశ్రాయేలు గోత్రాలకి గోత్రాలకు, స్వాస్థ్యానికి స్వాస్థ్యానికి మధ్య సరిహద్దులు ఉన్నాయి చూశారు. ఈ సరిహద్దు ఎక్కడి నుంచి ఏం సరిహద్దు అయ్యా అంటే ఆకోరు లోయే ఒక సరిహద్దు అనమాట. ఇట్స్ ఎ బౌండరీ, ఇట్స్ ఏ బౌండరీ ఫర్ 2 ట్రైబ్స్. ఇద్దరి స్వాస్థ్యాలకు ఈ ఆకోరులో ఏమిటండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక బౌండరీ వాల్. అంటే ఇప్పుడు ఈ ఆకోరులో ఏమి చూపిస్తుంది, బౌండరీ ఆర్ ద, ఇంగ్లీష్లో దీన్ని బౌండరీ సరిహద్దు అని రాశారు. ఏమి చూపిస్తుందంటే బౌండరీ వాల్ స్పీక్స్ అబౌట్ సెపరేషన్. సరిహద్దు గోడ ప్రత్యేకతను చూపిస్తుంది. అందరూ పలకండి గట్టిగా, చెప్పండి, చిన్నపిల్లలు అనుకునే చెప్పండి, ఏం బాధపడకుండా. సరిహద్దు అనగా ప్రత్యేకత. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంటికి ఒక గోడ కట్టామనుకోండి, ప్రహరీ గోడ కట్టామనుకోండి, ఆ ప్రహరీ గోడ కొట్టొచ్చినట్టు చూపిస్తుంది. ఏంటని, అవతల వేరు యువతల వేరు. టూ ప్లేసెస్ ఆర్ సపరేటెడ్. ప్రత్యేకతను చూపిస్తుంది. ఇఫ్ దేర్ ఇస్ నో బౌండరీ, ఆ సరిహద్దు కనుక లేదనుకోండి, ప్రత్యేకత అనేది అక్కడ ఏమాత్రం కూడా కనబడదు. ఇప్పుడు ఈ ఆకోరు లోయ ద ప్లేస్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకత స్థలము, ప్రత్యేకతను గురించి మాట్లాడుతున్న స్థలం ఇది. క్రైస్తవ జీవితములో, ఈ లోకములో దేనిని గుర్చిన జీవితములు, ఎట్లు జీవించవలసిన జీవితములు అంటే, వీఆర్ ద పీపుల్ హూ ఆర్ చోజన్ అండ్ ఆల్సో వీఆర్ ద పీపుల్ హూ ఆర్ సెపరేటెడ్. మనము ఏర్పరచబడిన జనులము, అంతేకాదు మనము ప్రత్యేకించబడిన జనులం. ప్రత్యేకించబడిన జనులము ప్రత్యేకించబడిన వారంగానే బ్రతకాలి కానీ మళ్ళా కలగలిసిపోయిన వారంగా బ్రతకడానికి వీలు లేదు. దేని నుంచి ప్రత్యేకించాడు దేవుడు మనల్ని? యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. 19వ వచనం, యోహాను 15:19 చదువు. ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటుని? లోకములో నుండి మిమ్మను ఏర్పరచుకుంటుని. కనుక లోకమునకు వేరై, ఆ చక్కని మాట మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూద్దాం రండి. లోకములో నుండి ఏర్పరచబడిన వారు కనుక లోకము నుండి వేర్పరచబడిన వారిగా బ్రతకాలి. ఏర్పరచబడుట, వేర్పరచబడుట. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అయ్యలా రక్షణ పొందులకు మేమేమి చేయవాలని అడిగితే అప్పుడు ఏమని చెప్పాడు? అందరం కలిసి ఈ మాట చదువుకుందాం రండి. 40వ వచనం చదువుకుందాం. 40వ వచనం 2:40. ఇంకను మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో హెచ్చరించాను. ఈ మూర్ఖులైన ఈ లోకపు తరం, వారి వేష భాషలు, వారి యొక్క అపవిత్ర ప్రవర్తనలు, వారి అపవిత్ర సాంగత్యములు, వారి అపవిత్రమైన నడవడిక అంతటి నుంచి కూడా మనము వేరై జీవించవలసిన వారము. ఈ లోకస్తులు నడిచినట్టుగా, ప్రవర్తించినట్టుగా, పలికినట్లుగా, ఆలోచించినట్టుగా, స్పందించినట్టుగా, తీర్మానించినట్టుగా, ఆచరించినట్టుగా చేయవలసిన వారము కాము మనం. ఆర్ యు మెయింటైనింగ్ సచ్ డివైన్ సెపరేషన్? ఆ ప్రత్యేకత పాటిస్తున్నామా? ఆ ప్రత్యేకత కాపాడుకుంటున్నామా? రక్షించబడిన వారముగా,
దేవుని విశ్వాసులముగా, ఏర్పరచబడిన వారముగా, క్రీస్తు సంబంధులుగా, వాక్యానుసారులముగా, రాజ్య సంబంధులముగా, ఆత్మను కలిగిన వారముగా, ఆర్ వి షోయింగ్ దట్ సపరేషన్? ఎక్కడైతే ప్రత్యేకత కోల్పోతామో అక్కడే నష్టం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో ఇదే ప్రత్యేకతను గురించి బోధించబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో మేమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. చదవండి, అందరు చదవండి నాతో కలిసి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడని ప్రభు చెప్పొచ్చిన. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురని సర్వశక్తి గల ప్రభువు. ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుట అనగా, ఇక రక్షణ లేని వారు అన్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు, వాళ్ళతో కలిసి పని చేయకూడదు, వాళ్ళతో కలిసి పొలంలో వంగకూడదు అని కాదు. వారి కార్యములలో పాలివారే ఉండకూడి, వారి కార్యములలో పాలివారే ఉండకూడి. కనుకనే జీవము గల దేవుడు ఇట్టి ప్రత్యేకతను మనకు దయచేయునుగాక. ప్రియమైన వారలారా, ఎక్కడైతే ప్రత్యేకత కోల్పోతామో అక్కడ కలిగే నష్టాలు భయంకరం. క్రైస్తవ ప్రత్యేకత ఎక్కడైతే కనబరుచుకోమో, నో ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ డోంట్ డూ దిస్, ఐఎమ్ ఏ సెపరేటెడ్ వన్, ఐ డోంట్ ఫాలో యూ, ఐ డోంట్ డూ యాజ్ యూ డూ. నీవు చేసినట్టు నేను చేయలేను, మీరు పాటించినట్టు నేను పాటించలేను, మీరు జరిగించినట్టుగా నేను జరిగించలేను, మీరు ఉత్సహించినట్టుగా నేను ఉత్సహించలేను, నేను ఈ కార్యములలో పాల్గొనని నేను దేవుని బిడ్డను చెప్పగలిగితే ఎంత ధన్యత. ఓసారి నాకు గుర్తుండి నాన్న మీద బాగా గట్టిగా గొడవ వేసుకున్నానని చెప్పాలి, తిరగబడ్డానని చెప్పాలి నాన్న మీద. ఏం కారణం అంటే, అందరూ స్కూల్లో పిక్నిక్ వెళ్తున్నారు, నేను వెళ్తానంటే నన్ను వెళ్ళొద్దు అన్నాడు. నేను కూడా వెళ్తాను, డబ్బులు ఇవ్వండి అంటే నో, వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అరే వెళ్తానంటుంటే వెళ్ళొద్దంటున్నాడేంటి? భలే కోపం వచ్చింది, అరిచాను, గొడవ చేశాను, వస్తువులు పగలగొట్టాను, తలుపు పగలగొట్టాను, వాటర్ జార్ ప్లాస్టిక్ జార్ పగలగొట్టాను. నా కోపం వస్తే రకరకాల వినూతనమైన ప్రయత్నాలు చేస్తుంటాను. గుప్పటి ఇసుక తీసుకుపోయి నిండా ఉడుకుతాను, అన్నంలో పడేసి కామ్గా వెళ్ళిపోయేవాడిని కాలేజ్కి. అయిపోయా పాపం. నా కోపం ఎంత దరిద్రమో, ఎన్ని నష్టాలో, ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేశారో నా తల్లిదండ్రులు, అక్కలు. అయితే ఎందుకు అని అడిగితే ఆయన పంపించలే. కొన్ని రోజులైన తర్వాత సైన్స్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, సైన్స్ ఎగ్జిబిషన్ ఎంత పట్టుకురమ్మన్నారు. నాకు అప్పటికే ఇది నిజమేనా, ఇది కళ చెప్పిన ఆయన తిమ్మన్నారు. మమ్మీని అడిగి తీసుకొని పో. అప్పుడు చెప్పాడు, మొన్న నువ్వు అడిగింది దేనికి? పిక్నిక్కి. అక్కడ పోతే సినిమా పాటలు, డాన్సులు, జోకులు అక్కడన్నీ ఉంటాయి. ఐ డోంట్ పర్మిట్. ఇప్పుడు వెళ్ళేది దేనికి? సైన్స్ ఎగ్జిబిషన్కి. అక్కడ కొంత నేర్చుకుంటాం, యు గో. అరే అప్పుడు అర్థమైంది, ఓ ప్రత్యేకత అంటే ఇదా. కాలేజీకి వచ్చిన తర్వాత నేను మా వాళ్ళతో చెప్పుకునేవాడిని, ఏందో మా నాన్న జీన్ ప్యాంట్ వేసుకుంటానంటే వేసుకునేవాడు. అప్పుడు యాక్షన్ షూ పెద్ద గొప్ప అనమాట. ఇప్పుడంతా బోల్డ్ వచ్చేసినాయి అనుకోండి బ్రాండ్లు. అప్పుడు యాక్షన్ షూ అంటే హీరోలాగా ఉంటే. మా నాన్న కొన్న అంటున్నాడు. పోనీ కొనకపోగా ఏం కొంటాడు మా నాన్న అంటే, లెదర్ బూట్ కూడా కొనడు, లెదర్ బూట్లు కూడా కొనడు. మరి ఏం కొంటాడు మా నాయన అంటే, దోమతెర గుడ్డ తెలుసా మీకు? దోమతెర గుడ్డతో కుట్టిన బూట్లు తెలుసా మీకు? దోమతెర గుడ్డతో కుట్టిన బూట్లు మందంగా ఉంటుంది కదా గుడ్డ, దాంతో కుట్టిన బూట్లు. అంటే స్కౌట్ బూట్లు ఉంటాయి కదా, వారంలో ఒకరోజు తెల్ల బూట్లు వేసుకుంటారు ఎన్సీసీ వాళ్ళు. అలాంటి క్లాత్ షూస్ అనమాట.
అది కొంటే వేసుకెళ్ళడానికి ఎంత మొహమాటం, ఎంత సిగ్గుపడేవాడినో, ఏమో అనిపించేది, ఎందుకు ఇలాగా. అయితే ఒక మాట చెప్పాడు, బీ సెపరేటెడ్ పర్సన్. వాళ్ళు వేసుకున్నట్టుగా చిరిగిన చొక్కాయలు, చిరిగిన ప్యాంట్లు, అలాంటి ఇలాంటి బూట్లు, ఆ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ స్టైల్, నోవే. నువ్వు ఏడు గగ్గోలు పెట్టు, కొట్టుకో, ఇంట్లో ఉండు, పారిపో, ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు ఎంత మొండి చేయి, నాకు అనవసరం. యు మస్ట్ లివ్ సెపరేటెడ్ లైఫ్. దేవుని బిడ్డలంగా చిన్నలైన పెద్దలమైన ఎక్కడున్నా కూడా ఈ ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద విషయాలు మీరు ఎరుగుదురు, మీరు ఆలోచన చేయండి, ప్రభు మీ కట్టి కృప దయచేస్తాడు. కనుక ఆకోరు లోయ మొదటిది ద ప్లేస్ ఆఫ్ వార్నింగ్, హెచ్చరిక స్థలం. రెండవది ద ప్లేస్ ఆఫ్ రిమూవల్, తొలగించబడే స్థలము, బాధ తొలగించబడే స్థలము. మూడవది ద ప్లేస్ ఆఫ్, ఏమని జ్ఞాపకం చేశాను, బౌండరీ, ద ప్లేస్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకత స్థలం. నాలుగవదిగా దయచేసి రండి, ఈ యొక్క యెషయా గ్రంథంలోకి వద్దాం. 65వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండను. ఇంగ్లీష్ బైబిల్లో ద వ్యాలీ ఆఫ్ ఆకోర్ విల్ బి ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ షీప్. ఆకోరు లోయ విశ్రాంతి స్థలము అగును. నాలుగవదిగా ఈ ఆకోరులో ఎలా మార్చబడింది, ఎలా చేయబడింది, ఎలా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, ఆ ఆకోరు లోయను ఎలా వర్ధిల్ల చేశాడు అని అంటే, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద షీప్ వాజ్ రెస్టింగ్ ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్. సంతృప్తిగా ఎప్పుడు పండుకుంటే చెప్పండి గొర్రెలు? ఏమ్మా చెప్పాలి గట్టిగా. గొర్రెలు ఎప్పుడు పడుకుంటాయండి అన్నగారు చెప్పండి? మేత తినకముందు పడుకుంటాయా, తిన్న తర్వాత పడుకుంటాయా? ఏమని చెప్పబడింది 23వ కీర్తనలో? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను తినకుండా పడుకుంటాయా? తిని తృప్తి పొంది విశ్రాంతి తీసుకుంటున్నాయి. జీవము గల దేవుడు ఈ ఆకోరు లోయను గురించి మనతో ఏం మాట్లాడగోరుతున్నా అంటే, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ విల్ రెస్ట్, యూ విల్ ఆబ్టైన్ రెస్ట్. నీకు విశ్రాంతి దొరుకుతుంది, నీ ప్రాణముకు నెమ్మది ఇవ్వబోతున్నాను. ఈ ఆకోరు లోయ అనేది అక్కడ ఆ గొర్రెలు ఎలా ఉన్నాయంటే, గొర్రెలు, ఆ పశువులు విశ్రాంతి తీసుకుంటున్న స్థలంగా కనబడుతూ ఉంది. నా జీవం గల దేవుని బిడ్డలారా, జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, అనేకమైనటువంటి ఒత్తిళ్ల మధ్య, పరిస్థితుల మధ్య అలజడి చెంది గాలివారణ చేత కొట్టబడుతూ పోతున్నామా? జీవము గల దేవుడు మనలను విశ్రమ స్థలములకు నడిపించే దేవుడు, విశ్రమ స్థలములలో పరుండబెట్టే దేవుడు. శిష్యులు రోజంతా దేవునితో బాగా తిరిగి 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 అలసిపోతా ఉన్నారు కదా. ఓ 15 రోజులు రోజు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి మీటింగ్లు అంటేనే అలసట వచ్చేస్తూ ఉంది కదా. శిష్యులు ఎంత కష్టం చెప్పండి. జనాలు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, తొక్కేవాళ్ళు, మీద పడేవాళ్ళు ఉంటారా లేదా? ఆయన తాకాలనేవారు, ఆయన బోధ వినాలి, ఎంత జరుగుతూ ఉంటే యేసయ్యకు ఒక సందర్భం వచ్చింది. యేసయ్య అంటాడు కదా శిష్యులతో, కొంచెం సేపు మీరు అరణ్య ప్రదేశంలోనికి వచ్చి అలసట తీర్చుకొనుడి. ఎవరు మాట్లాడుతుండే మాట? యేసయ్య ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో. అంటే ఇంత పెద్ద జనము, అంత పెద్ద తండ్రి అయిన దేవుని బాధ్యత, ఇంత విస్తారమైన స్వస్థతలు, బోధలు ఇవన్నీ జరిగిస్తూ కూడా యేసు ప్రభు వారు ఆ శిష్యుల యొక్క ఉపశమనము కొరకు, ఆ శిష్యులు సేద తీరేందు కొరకు అలసట తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతిని గూర్చి పట్టింపు లేనివాడు కానే కాదు. హౌ మచ్ హీ ఈజ్ మైండింగ్ అబౌట్ దేర్ రెస్ట్. వారి విశ్రాంతిని గూర్చి యేసయ్యకి అంత పట్టింప? ఆయన చేస్తున్న మినిస్ట్రీ ఏమైనా చిన్న మినిస్ట్రీయా? ఎంత పెద్ద పరిచర్య, ఎంత బిజీ మినిస్ట్రీ, అవునా కదండి? ఇంత పెద్ద భారభరితమైన విస్తారమైనటువంటి నెమ్మది లేని విస్తారమైన పరిచర్యలో సాగిపోతూ కూడా యేసయ్య అన్నాడు, వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడి. ఎంత మంచి దేవుడు!
విశ్రాంతి దయచేవాడు. మందసం ముందు నడుస్తూ ఉంది. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 8వ అధ్యాయం చూస్తాము. మందసం ముందు నడుస్తుంది. ఎందుకు వెళ్తుందయ్యా మందసం ముందు అంటే అంటాడు కదా, ఆ యెహోవా మందసము వారి కొరకై విశ్రాంతి స్థలములను చూపించుటకు ముందు వెళ్తుంది. రండి దయచేసి సంఖ్యాకాండం ఈ మాట చదువుకుందామా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఈ ఆకోరు లోయ 4వదిగా జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏమిటంటే, దేవుడు నిన్ను విశ్రమింపజేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, ప్రశాంతత తెచ్చేస్తాడు. దేవుడు నీ కొరకు ఒక విశ్రాంతి స్థలములో నెమ్మదిగా నిన్ను నివసింపజేస్తాడు. ఇది ఆకోరులో 56వ అధ్యాయంలో ఆ పరుండు స్థలము. చదువుతారా సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి చేసిరి, వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా. వారికి విశ్రాంతి స్థలం ఎవరు చూస్తున్నారమ్మా? మోషే చూస్తున్నాడా? అహరోన్ చూస్తున్నాడా? ఇది బాగుంటుందండి. 3 దినాలు ప్రయాణం చేశాం కదా, ఇంకా ఇది విశ్రాంతి స్థలం, ఇక్కడ రెస్ట్ తీసుకుందాం, అందరం గుడారాలు వేసేసుకుందాం, నడిచి అలసిపోయాం, భారాలు మోసి మూటలు మోసి అలసిపోయాం, ఇక్కడ రెస్ట్ తీసుకుందామని చెప్పేది మోషే కాదు, అహరోన్ అంతకంటే కాదు. వారు ముందు వెళ్తున్న మందస్సం ఉంది చూశారు, ఆ మందస్సము వారికి విశ్రాంతి స్థలమును చూచుటకు ముందు సాగిపోతుంది. మందస్సము అంటే మరెవరో కాదు, యెహోవా దేవుడే, ఆయన సన్నిధే వారికి ముందు సాగిపోతూ వారిని విశ్రాంతి స్థలమును తీసుకుపో. బహుశా ఒకరోజు నడిచారండి, బాగా కష్టమైన మార్గం, మధ్యలో కండొచ్చింది, దిగారు, ఒక వాగు వచ్చింది, దాటారు, ఓ మలుపు వచ్చింది, తిరిగారు, ఒక రాళ్ళ గుట్టొచ్చింది, దాటారు. వారి బరువులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మంద ఉంది, ఇదంతా వేసుకొని ఒక రోజంతా ప్రయాణం చేశారు. రాత్రి అయ్యేసరికి ఆ మేఘస్తంభం వెళ్ళిపోయింది, ఏమొచ్చేసింది, అగ్నిస్తంభం వచ్చేసింది, లైటింగ్ బాగుంది. మోషే అంటున్నాడు, పదండి పదండి, నడవండి 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 అంటున్నాడు. మోషే దగ్గరికి వచ్చి, మోషే కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఆ మడాలు వాల్చిపోయినాయి, నడలు నొప్పి వస్తున్నాయి, ఇంక ఆగుదాములే ఇక్కడ అని అంటే మోషే ఓకే అంటాడా? మనం అలసిపోయాము కదా అని ఆగిపోతే ఇది ఏమాత్రం మనకు విశ్రాంతి స్థలం అవ్వదు. మరి ఎక్కడికి తీసుకొని పోతావు? నాకేం తెలుసు, నువ్వేమైనా ముందెళ్ళావా? నేను ఎప్పుడు వెళ్ళాను? మరి ఎవరు వెళ్తున్నారు ముందు? ప్లేస్ ఏం బాగుంటుందో ముందు చూడడానికి ఎవరైనా వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నారు? అదిగో విశ్రాంతి స్థలము చూచుటకు ముందేం సాగుతుంది? యాజకుల భుజం మీద మందస్సం సాగుతుంది. మరి ఎలా తెలుస్తుంది అది విశ్రాంతి స్థలం అని? ఒకరోజు నడిచాము, అలసటైనా నడవాల్సిందే. 2 రోజులు నడిచారు, అలసట రాదు వారికి, ఎందుకంటే వారి కాళ్ళు ఏమవ్వలేదంట, వారి కాళ్ళు ఇవ్వలేదట. ఎంత మంచి ప్రొవిజనో, అట్లాంటిది ఇస్తే బాగుంది. ఏ బండ్లు, ఏ పెట్రోల్ ఖర్చులు, ఎక్కడికి నడిసే పోదు ఎక్కడికైనా. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఛాన్స్ కనుక ఇచ్చి ఉంటే ఏమదా, వారి కాలు వాయలేదు, వాళ్ళు చెప్పులు వారు తెగిపోలేదంట, వారు బట్టలు కూడా మాసిపబ్బా. ఇలాంటి పరిస్థితి ఉంటే బట్టలు కొనే పని లేకుండా, చెప్పులు కొనుక్కునే పని లేకుండా, ఇక బండ్లు కొనుక్కునే పని లేకుండా ఎంత బాగున్నో. దేవునికి స్తోత్రం. 3 రోజులు నడిచారు. అయ్యా ఇంకేంటి, ఎంత దూరం అని అంటే, ఆగండి, ఆ మందస్సం మీదకి మహిమ దిగి వస్తుంది. ఏమొస్తుంది? మేఘము వచ్చిందంటే గొప్ప కేరింతలు కొడతారు 6 లక్షల మంది అంతా. ఏమని? అమ్మయ్య, ఇక్కడ దేవుడు మనకి ఏమి తీసుకోమంటున్నాడు? మనకి రెస్ట్ తీసుకోమంటున్నాడు. అంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకోమంటున్నాడు, మళ్ళా బలం పెంచుకోమంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, జీవితంలో సాగిపోతున్నావా? గుట్టలు, మలుపులు, అరణ్యాలు, ఎడారులు దాటి వెళ్తున్నావా? ఎప్పుడు నాకు విశ్రాంతి ప్రభువా? ఏనాడు నేను విశ్రమిస్తాను ప్రభువా? నా ప్రాణములకు నెమ్మది ఎక్కడ దొరుకుతుందో ప్రభువా? 40 సంవత్సరాలు బతికాను, 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, నాయనా ఇంకా నా జీవితానికి విశ్రాంతి ఉండదా? నా జీవితంలో ఇంకా కష్టాలేనా, ఇంకా యాతనలేనా, ఇబ్బందులేనా? తలపండిపోయింది, ముసలి వయసు వచ్చేస్తుంది, మన వల్ల కాలం వచ్చేస్తుంది, ఇంకా నాకు విశ్రాంతి లేదా అంటున్నామా? డోంట్ వరీ, మందస్సం నీ ముందు నడుస్తుంది. నీకు విశ్రాంతి స్థలం మందసమే చూపించబోతుంది. అదిగో ఆకోరు లోయ, పశువులు చక్కగా కడుపార తిని ఏం చేస్తున్నాయి? పరుండినాయి. దే ఆర్ రెస్టింగ్. విశ్రాంతి స్థలం. 5వ మాటకు దయచేసి రండి. ఈ ఆకోరు లోయ హోషే గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసి ప్రార్థన చేసుకుందాం. హోషే గ్రంథము
రెండవ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. చదమ్మా. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇప్పుడు చూడండి, హోషేయ కాలానికి వచ్చేసరికి ఆకోరు లోయను దేవుడు ఎలా మార్చాడు అని అంటే ద ప్లేస్ ఆఫ్ హోప్. చెప్పండి అందరూ, నిరీక్షణ స్థలము. ఏందో వద్దనుకుంటా, నాకు తెలిసి వద్దనుకున్న వాళ్ళు చెప్పబాకండి. ఆకోరు లోయను ఎలా చేస్తాను చెప్పండి, నిరీక్షణ, ద డోర్ ఆఫ్ హోప్. అంటే ఈ ఆకోరు లోయ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే వీ కెన్ హోప్ ఫర్ ద బెస్ట్. మనము మేలు కొరకే ఎదురు చూడవచ్చు. దేర్ ద ప్లేస్ విల్ బి టర్న్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ హోప్. అయ్యో ఇంకా ఆశలేమి లేదండి, నమ్మకాలేమి లేదండి, ఆశలు ఉమ్మైపోయిన కాలం అండి, నిరీక్షణకు ఆస్పదము కలిగేటకు కూడా ఆధారాలు ఏమి కూడా లేవండి అన్న పరిస్థితులలో ఆకోరులో ఏం మాట్లాడుతుంది అంటే నిరీక్షణకు ఆస్పదము కలదు గనుక నీవు ధైర్యము విడువకు. ఒక చక్కని మాట యోబు గ్రంథం అని అనుకుంటా. ఎవరైనా వెతికి పట్టుకుంటారా? ఆ పదం ఎక్కడుందో చూస్తారా? దయచేసి చూడండి. గబగబా ఎవరైనా జ్ఞానంగా ఎతికి పట్టుకున్నారు ఎవరుంటే చూడండి దయచేసి. సాయం చేయండి. ఆ పదం ఎక్కడుందో నాకు రెఫరెన్స్ జ్ఞాపకం లేదు. నిరీక్షణకు ఆస్పదము కలదు గనుక నీవు భయపడక ధైర్యముగా ఉండుము అని యోబు గ్రంథములో రాయబడుతూ వస్తుంది. నిశ్చయముగా మన జీవితములలో అట్టి నమ్మకమైన దేవుడు, రాబో కాలపు మేలు కొరకైన నిరీక్షణకు ఆధారములు కల్పించే దేవుడు, నిరీక్షణ కొరకైన ద్వారములు తెరిచే దేవుడు, మేలైన వాటి కొరకై అద్భుతములు చేయ దేవుడు మనకు కలడు అన్న సమాచారం ఎంతో ఆశీర్వాదకరం. కావున దేవుని బిడ్డలారా, ఒక నూతన ధైర్యముతో, నూతన ఆదరణతో మన జీవితములలో దేవా ఆకోరు లోయను, శ్రమగల జీవితంలో నుంచి కళ్ళెత్తి చూస్తున్నాను. అదిగో నాకు నిరీక్షణ కనబడుతుంది, నాకు ఒక శ్రేష్టమైన మేలైన భవిష్యత్తు కనబడుతుంది. అదిగో నాకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదమైన భవిష్యత్తు నా కండ్ల ముందు కనబడుతుంది. ఇదిగో నేను ఇక్కడ నిలబడి చూస్తున్నాను. ఇది మొదలుకొని ఒక మేలైనటువంటి దానికి ద్వారము తెరవబోతున్నందుకు నీకు స్తోత్రాలంటూ ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ విశ్వాసముతో సాగిపోయే ధన్యత. ఎన్నో అధ్యాయమమ్మా? 4, 6 చదవమ్మా. కాదమ్మా, 11వ అధ్యాయం 18వ వచనం. 11, 18. 11, 18 చదువుదామా అందరం? గట్టిగా చదవాలండి, విశ్వాసంతో చదవాలి, వాగ్దానంగా ఎత్తిపెట్టి చదవాలి. దేవా ఈ వాగ్దానం నాకే అని చదవాలి. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు, నువ్వు కాదు చేసేది, అనేకులు నీతో విన్నపములు చేస్తారు. నమ్మకమునకు ఏమి కలుగును? ఆస్పదం. నమ్మడానికి ఏం ఆధారం ఉందంటే ఒక ఆధారం పెడతా, నిరీక్షణకు ద్వారం నేను ఉంచా. ఇదిగో ఈ ద్వారమే, తర్వాత ఏదో ఉంది అన్నదానికి ఒక ఆధారము తెరుచుకుంటుంది. రండి ఇర్మియా గ్రంథంలో ఒక మాట అందరం కలిసి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఆ పదం తర్వాత వెతకండి, నిరీక్షణకు ఆస్పదం.